అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు, మనం ఎప్పుడు కూడా ఒక విషయం మర్చిపోతూ ఉంటాం. కష్టాలైనా సుఖాలైనా ఏవి శాశ్వతం కాదండి. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సహజమో, కష్టం తర్వాత సుఖం రావడం కూడా అంతే సహజం. గుర్తుపెట్టుకోండి, మన జీవితం అనేది మన గతంలో చేసిన పాప పుణ్యాల యొక్క ప్రతిబింబం. రాత బాగుంటేనే గీత బాగుంటుంది అంటారు కదా. అంటే మన కర్మ ఫలితం బాగుంటేనే మన జీవితం అనే గీత కూడా ప్రశాంతంగా అందంగా ఉంటుంది. మనం ఈరోజు చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మన భవిష్యత్తును నిర్ణయించే విత్తనాలే. మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు, మీరు చేసిన మంచి పనుల వల్ల వచ్చిన ప్రతికూలతలు కావచ్చు, లేదా పాత కర్మల నుంచి విముక్తి కావచ్చు. ఏది ఏమైనా అది శాశ్వతం కాదు. జూలైలో గ్రహాలు మారుతున్నాయి అంటే కాలచక్రం మారుతుంది అని అర్థం. మీ కర్మ ఫలాలు శుద్ధి అవుతున్న ఈ సమయంలో మీరు చేసే మంచి పనులు, మీరు చూపించే ఓర్పు మీ గీతను అంటే భవిష్యత్తును మారుస్తాయి. కాబట్టి ఫలితం గురించి భయపడడం ఆపేయండి. మీ కర్మను మీరు నిజాయితీగా చేసుకోండి. నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో ప్రశాంతత అంటే ఒక ఖరీదైన వస్తువులాగా మారిపోయింది కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా అండి? చూడండి, జూలై 2, 3, 4 ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక రకమైన ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ అండి. 9వ ఇంట్లో ఉన్న గురువు అదృష్టం మీ వెంటే ఉన్నా ఎందుకో మీకు మాత్రం ఆ సంతోషం ఉండట్లేదు. ఎందుకంటే మీ వృత్తి స్థానంలో ఉన్న కేతువు మిమ్మల్ని నేను దేనికి పనికిరానా అనే ఆత్మన్యూతన భావంలోనికి నెట్టేస్తున్నాడు. ఆఫీస్లో మీ కష్టం ఎవరికీ కనిపించదు, కానీ మీ చిన్న పొరపాటు అందరికీ కనిపిస్తుంది. పాలిటిక్స్, వెన్నుపోట్లు ఇవన్నీ చూస్తుంటే ఈ జాబ్ మానేస్తే బాగుండు, ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ప్రకృతి ఇచ్చే పరీక్షలు. రాస్యాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు అంటే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. లేనిపోని అనుమానాలు, చిన్న మాటకి పెద్ద గొడవలు, మనసులో ప్రేమ ఉన్న బయటకు వచ్చేసరికి అది కోపంగానే మారుతుంది. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని, మీరు మాట్లాడట్లేదని వాళ్ళు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత దూరాన్ని పెంచిందో గమనించండి. కానీ జూలై 2 నుంచి 4 వరకు మీరు ఒక విషయాన్ని గమనించండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మీకు సాయం చేస్తారు. అది మీ పాలిట దైవం. మీ ఆగిపోయిన పనులు అదృష్టవశాత్తు ఒక్కొక్కటిగా పూర్తి కాబోతున్నాయి. ఈ అప్పులు, ఈ ఆఫీస్ పాలిటిక్స్, ఈ డిప్రెషన్ ఇవన్నీ కేవలం మీ కర్మ ఫలాలు కాదు, మీ సహనాన్ని పరీక్షించే అగ్ని పరీక్షలు. ఈరోజు మీరు భరిస్తున్న ఈ బాధ రేపు మీరు ఎదగబోయే మెట్టు. జూన్ నెల గడిచిపోయింది, కానీ ఆ రోజుల్లో మీరు పడ్డ ఆవేదన ఇంకా మీ కళ్ళ ముందే కదులుతుందేమో. ముఖ్యంగా జూన్ నెలలో మీరు అనుభవించిన ఆ 3 ప్రధాన బాధలు ఏంటో తెలుసా అండి? మొదటిది నమ్మక ద్రోహం. మీరు ఎవరికైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి అప్పు ఇచ్చారో, లేదా ఎవరిని కష్టాల్లో ఆదుకున్నారో అదే వ్యక్తులు మిమ్మల్ని అవసరానికి వాడుకొని ఆ తర్వాత కనీసం పలకరించకుండా దూరం పెట్టినప్పుడు మీరు పడ్డ ఆ మానసిక వేదన అక్షరాల కన్నీరు పెట్టిందండి. అది కేవలం డబ్బు పోవడం మాత్రమే కాదు, మనుషుల మీద ఉన్న నమ్మకం పోవడం. ఆ బాధ మిమ్మల్ని రాత్రులు నిద్రపోనివ్వకుండా చేసే ఉంటుంది. ఇక రెండవది ఆఫీస్ పాలిటిక్స్ మరియు ఆత్మన్యూన్యత. అంటే మీరు నిజాయితీగా పనిచేసిన మీ కష్టం పక్కవాడికి క్రెడిట్ వెళ్ళిపోయినప్పుడు, లేదా మీపై అధికారుల దగ్గర మీ గురించి తప్పుడు ప్రచారం జరిగినప్పుడు మీరు పడ్డ ఆ ఆవేదన, ఎందుకురా ఇంత కష్టపడటం అని మీలో మీరు మదనపడ్డ ఆ క్షణాలు జూన్ నెలలో మిమ్మల్ని డిప్రెషన్లోనికి నెట్టాయి. నేను చేయలేనేమో అన్న ఆ ఆత్మన్యూనత మీలో ఉన్న టాలెంట్ను కూడా అనుమానించేలాగా చేసింది. ఇక మూడవది భాగస్వామితో విభేదాలు. మీరు ఇంట్లో ప్రశాంతత కోసం తప్పిస్తూ ఉంటే అనవసరమైన చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని మీ భాగస్వామి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరు పడ్డ ఆ ఒంటరితనం. ఒక మనిషికి అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుందండి? ఈ గొడవల్లో మీరు కోల్పోయిన ఆనందం కంటే మీ మీద మీకు వచ్చిన ఆవేశమే ఎక్కువైంది. కానీ ఇవన్నీ మీకు ఎందుకు జరిగాయో తెలుసా అండి? జూన్ నెలలో మీరు పడ్డ ఈ కష్టాలు మీరు తప్పు చేసినందుకు రాలేదు, మీరు ఎదుగుతున్నారని అర్థం. జూన్లో మీరు ఎదుర్కొన్న ఆ నమ్మక ద్రోహాలు ఇప్పుడు మీకు ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో నేర్పిన ఒక గొప్ప పాఠం. మనం ఎప్పుడూ గ్రహాల గురించి, రాసుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ అసలు యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? అది బయట లేదు, మీ మనసులో ఉంది. జూలై నెల వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన అవకాశం. 9వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అంటే దైవం మీ వెంటే ఉన్నాడు అని. కానీ ఎందుకో మీరు మాత్రం
అడుగు ముందుకు వేయడానికి భయపడుతూ ఉన్నారు. ఆఫీస్లో మీ పనిని అందరూ మెచ్చుకుంటూ ఉన్నా నేను సరిగ్గా చేస్తున్నానా, రేపు నా ఉద్యోగం ఉంటుందా అన్న ఆ ఆత్మన్యూనత మిమ్మల్ని ఎందుకు పట్టి పీడిస్తుంది? ఇది కేవలం కేతు ప్రభావం మాత్రమే కాదు, ఇది మీ గత కర్మల నుంచి మీరు నేర్చుకోవాల్సిన ఒక పాఠం. మీరు జూన్లో ఎన్నో కష్టాలు చూశారు, ఎంతో మంది నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొన్నారు. ఆ గాయాలు ఇంకా పచ్చిగా ఉండడం వల్లే జూలైలో వచ్చిన ఈ అవకాశాలను కూడా మీరు అనుమానిస్తూ ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గతం మిమ్మల్ని కట్టేయడానికి రాలేదండి, అది మిమ్మల్ని పదును పెట్టడానికి వచ్చింది. ఈ నెలలో మీరు చేయాల్సిన అతి పెద్ద పరిహారం ఒక్కటే, మీ మీద మీరు నమ్మకం ఉంచడం. ప్రతిరోజు మీరు అద్దంలో చూసుకున్నప్పుడు నేను దేనికి తక్కువ కాదు అని ఒక్కసారి గట్టిగా చెప్పుకోండి. మీరు చేస్తున్న ప్రతి చిన్న పనిలో కూడా నిజాయితీ ఉంటే కేతువు ఇచ్చే ఆ భయం మాయమైపోతుంది. జూలై 16 తర్వాత సూర్యుడు గురువుతో కలిసి మీ అదృష్టాన్ని మలుపు తిప్పబోతున్నాడు. అంటే మీరు పడుతున్న ఈ కష్టానికి, ఈ ఓపికకు ఒక పండుగ లాంటి ఫలితం దక్కబోతుంది. ఈ నెలలో మీరు రాజీనామాలు చేయకండి, తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, మౌనంగా దృఢంగా ఉండండి. మీరు గెలిచే సమయం దగ్గరలోనే ఉందండి. జూన్ నెలలో మీరు పడ్డ ఆ మానసిక సంఘర్షణ, ఆర్థిక ఇబ్బందులు మరియు ఆఫీసులో ఎదురైన నమ్మక ద్రోహాలు ఇవన్నీ మీకు గుర్తుండే ఉంటాయండి. మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు మీలోని ఆత్మవిశ్వాసం ఎంతలా కుంగిపోయిందో అందరికీ తెలిసిందే. జూన్ నెలలో ఆఫీస్ పాలిటిక్స్ వల్ల మీకు జరిగిన అవమానం లేదంటే ప్రాజెక్టుల జాప్యం మిమ్మల్ని ఈ జాబ్ వదిలేస్తే బాగుండు అనే స్థాయికి తీసుకెళ్ళింది. ఆర్థికంగా మీరు పెట్టిన పెట్టుబడులు లేదంటే ఇచ్చిన అప్పులు తిరిగి రాక ఆ అప్పుల భారం మీ నిద్రను దూరం చేసింది. భాగస్వామితో గొడవలు, ఇంట్లో గడపలేని పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే జూన్ నెల మీకు ఒక అగ్ని పరీక్ష లాంటిదని చెప్పక తప్పదు. నిజం చెప్పాలంటే జూన్ నెల మనందరికీ ఒక పాఠం నేర్పిన నెల. జూన్ నెలలో మీ ఆఫీస్లో జరిగిన ఆ అవమానం లేదంటే మీరు నమ్మిన వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన సంఘటనలు ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరగలేదండి. ఎందుకు జరిగాయో తెలుసండి? జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక రాశిలో కేతువు 10వ ఇంట్లో అంటే కర్మస్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గతంలో ఎవరినైతే తప్పుగా అర్థం చేసుకున్నాడో ఇప్పుడు అదే బాధను తాను అనుభవించాల్సి వస్తుంది. జూన్లో మీరు అనుభవించిన ఆ అవమానం ఎవరో మీరు గతంలో బాధ పెట్టిన దానికి ప్రాయశ్చిత్తం లాంటిది. ఇది మీ కర్మ క్లియరెన్స్ అండి. దీనివల్ల మీ పాత లెక్కలన్నీ కూడా జూన్తో క్లోజ్ అయిపోయాయి. ఇక జూన్లో మీరు పడ్డ బాధ వెనుక ఉన్న మరో అసలైన నిజం ఏంటంటే, మీకు ఎవరైతే శత్రువులు అని తెలియదో వారిని మీ జీవితం నుంచి బయటకు పంపడానికి ఆ అవమానం ఒక సాధనంగా మారింది. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు నిజానికి మీ జీవితం నుంచి వెళ్ళిపోవలసిన వ్యక్తులు. జూన్ మీకు నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే, ప్రతి ఒక్కరిని నమ్మడం వల్ల వచ్చే ప్రశాంతత కంటే ఆ నమ్మక ద్రోహం ద్వారా వచ్చిన అనుభవం మీకు 10ంతలు ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చింది. జూన్లో మీరు పడ్డ బాధ మిమ్మల్ని లోపల కఠినంగా మార్చింది. ఇది మంచిదేనా అని మీరు అడగచ్చు. అవునండి, వృశ్చిక రాశి వారికి ఈ కఠినత్వం చాలా అవసరం. ఎందుకంటే అతిగా ప్రేమించడం, అతిగా నమ్మడం వల్ల మీరు పడ్డ ఆవేదన నుంచి బయటపడాలి అంటే మీకు ఆ కొంచెం నిర్లిప్తత చాలా అవసరం అండి. జూన్ నెల మిమ్మల్ని ఒక బలమైన యోధుడిగా మలిచిందనమాట. ఇక జూన్ నెలలో జరిగిన ఆ చేదు సంఘటనల గురించి ఇప్పటికీ బాధపడుతూ ఉంటే మీరు జూలైని కోల్పోతున్నారు. ఆ చేదు జ్ఞాపకాలను ఒక ఎక్స్పీరియన్స్ లాగా భావించండి. ఆఫీస్లో జరిగిన అవమానం కానీ మిమ్మల్ని ఇంకా ఎక్కువగా సాధించేలాగా ప్రేరేపించాలి. మీరు నమ్మిన వారు చేసిన మోసం కానీ మిమ్మల్ని మరింత జాగ్రత్తగా ఉండేలాగా చేయాలి. మనం బ్రతుకుతున్న ఈ రోజుల్లో సంతోషం కంటే సంఘర్షణలే ఎక్కువయ్యాయి కదండి. జూన్ 2, 3, 4 ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక రకమైన ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ అండి. ఈ జూలై 2, 3, 4 ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక రకమైన ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఒక పక్క 9వ ఇంట్లో ఉచ్చ స్థితిలో గురువు ఉండి మీకు అదృష్టాన్ని అందించాలని చూస్తున్నా, మరో పక్క కర్మస్థానంలో ఉన్న కేతువు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ నేను దేనికి పనికిరాను అనే ఆత్మన్యూనతలోనికి నెట్టేస్తూ ఉంటాడు. ఆఫీసులో మీరు పడుతున్న కష్టం, తోటి ఉద్యోగుల పాలిటిక్స్, ఎప్పటి నుంచో వెంటాడుతున్న అప్పుల భారం ఇవన్నీ చూస్తుంటే ఈ జాబ్ మానేస్తే బాగుండు, ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ అశాంతి కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు, ఇది మీ గత కర్మల నుంచి మీరు నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం. ఆ ఆవేశాన్ని, ఆ నిర్లిప్తను మీరు ఎలా అధిగమిస్తారన్న దానిపైనే మీ రేపటి గెలుపు ఆధారపడి ఉంటుంది. ఇక 7వ ఇంట్లో కుజుడు, ఇది అగ్నికి ఆజ్యం తోడినట్టు చిన్న చిన్న విషయాలకే భాగస్వామితో గొడవలు, అనవసరపు కోపం ఇవన్నీ మీ బంధాలను చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి. కానీ జూలై 4 నుంచి శుక్రుడి సంచారం వల్ల మీకు పని ప్రదేశంలో ఒక
మహిళా మద్దతు లభించడం, సృజనాత్మకత పెరగటం వంటి మార్పులు మొదలవుతాయన్నమాట. కష్టకాలంలో ఎవరో ఒకరు మీకు తెలియకుండానే సాయం చేస్తున్నారు. అది ఆ దైవం మీకు ఇస్తున్న సంకేతం అండి. ఈ 3 రోజులు మీరు పడుతున్న ఈ క్షోభ, ఆఫీస్ పాలిటిక్స్, నమ్మక ద్రోహాలు ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. మీరు ఇంకెంత దృఢంగా మారచ్చో చూపించడానికి వచ్చాయన్నమాట. కాబట్టి ఆవేశంతో రాజీనామాలు చేయకండి, తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. ఇక జూలై 2, 3, 4 తేదీల నుంచి ఆ పాత జ్ఞాపకాలు మిమ్మల్ని ఇక బాధించవు. ఎందుకంటే జూలైలో మీకు అంతకంటే ముఖ్యమైన పనులు, కొత్త బాధ్యతలు మీ ముందు ఉంటాయండి. గ్రహాల స్థితిని బట్టి ఆ పాత మనుషులు మిమ్మల్ని మోసం చేసినందుకు మీరు ఇప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటారు. ఆ రోజు వారు వెళ్ళిపోబట్టే కదా నేను ఇవాళ ఎంత ఎత్తుకు ఎదిగాను అన్న పరిణతి మీలో వస్తుందన్నమాట. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారే మళ్ళీ మీకు ఏదో ఒక రూపంలో, అంటే మెసేజ్ లేదంటే ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని మళ్ళీ కూడా కలవచ్చండి. కానీ ఇప్పుడు మీరు బాధపడరు, చాలా నిర్లిప్తంగా ఉంటారు. ఇది మీ మీ విజయానికి మొదటి సంకేతం అండి. ఆ మనిషి విలువ లేదని మీకు ఈ జూలైలో స్పష్టంగా అర్థమవుతుంది. జూలైలో జరగబోయే అతి ముఖ్యమైన మార్పు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జూన్ నెలలో మిమ్మల్ని ఏ స్నేహితుడైతే లేదంటే ఏ బంధువు అయితే మాటలతో గాయపరిచి మిమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయారో వారు జూలై 2, 3, 4 తేదీల మధ్య ఏదో ఒక రూపంలో మీ జీవితంలోనికి మళ్ళీ ప్రవేశించవచ్చు. ఒక మెసేజ్ కావచ్చు, లేదంటే ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ ద్వారా రావచ్చు. గతంలో అయితే ఇలాంటి మెసేజ్ చూడగానే మీరు ఎంతో బాధపడేవారు, ఆ పాత జ్ఞాపకాల్లో వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు. కానీ ఈ జూలైలో మీ మనస్తత్వం పూర్తిగా మారిపోతుంది. గ్రహాల సంచారం మరియు కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే మిమ్మల్ని గతంలో అన్యాయంగా వదిలేశారో వారు ఇప్పుడు మళ్ళీ రావటం అనేది ఒక పరీక్ష. మీరు ఆ బాధ నుంచి నిజంగా బయటపడ్డారా లేదా అని ప్రకృతి మిమ్మల్ని పరీక్షించబోతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ తన మాటలతో ఆకర్షించడానికి లేదా తన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ గమనించండి, మీరు ఇప్పుడు పాత వ్యక్తి కాదు. ఆ వ్యక్తి పంపే మెసేజ్ చదవగానే మీ మనసులో ఎటువంటి అలజడి ఉండదు. వీరు నా జీవితంలో ఇక ఎప్పటికీ అవసరం లేదు అని ఆ స్పష్టత మీలో కలుగుతుందనమాట. నిజమైన విజయం అంటే ఏమిటో తెలుసా అండి? మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వారిని మనం ద్వేషించడం కాదు, అసలు వారి ఉనికినే మన జీవితంలో నిర్లిప్తం చేసుకోవడం. జూలైలో మీకు ఆ వ్యక్తి పట్ల ఎటువంటి కోపము ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. అది ఒక వ్యక్తిని చూసినట్లే నిర్లిప్తంగా ఉంటుంది. ఇది మీ ఆత్మవిశ్వాసం, మీ మానసిక పరిణతికి నిదర్శనం. గ్రహాలు మీకు ఈ శక్తిని ఇస్తున్నాయండి. మీరు ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా లేదా చాలా సాధారణంగా స్పందించి మీ పనులు మీరు నిమగ్నమైపోతే మీరు ఆ కర్మచక్రం నుంచి శాశ్వతంగా బయటపడినట్టే. ఆ వ్యక్తితో మళ్ళీ పాత స్నేహాన్ని కొనసాగించాలి అని చూడకండి. వారు పంపే సందేశాలు మిమ్మల్ని పాత డిప్రెషన్లోకి లాగడానికి వేసి వలలు మాత్రమే. గ్రహాల గమనం మీకు క్లియర్గా చెప్తుందండి, ఇప్పుడు మీరు కొత్త వారితో కొత్త ఆలోచనలతో అడుగులు వేయాల్సిన సమయం. పాత పుస్తకాన్ని మళ్ళీ చదవడం వల్ల కొత్త కథ అర్థం కాదు కదా. కాబట్టి ఆ పాత జ్ఞాపకాలను ఒక అనుభవంగా చూసి పక్కన పెట్టేయండి. మీరు ఎంత నిర్లిప్తంగా ఉంటే జూలైలో మీకోసం వస్తున్న అదృష్టాన్ని మీరు అంత స్పష్టంగా చూడగలుగుతారు. జూన్లో మీరు పడ్డ బాధ మిమ్మల్ని లోపల కఠినంగా మార్చింది. ఇది మంచిదేనా అని మీరు అడగొచ్చు. అవునండి, వృశ్చిక రాశి వారికి ఈ కఠినత్వం చాలా అవసరం. ఎందుకంటే అతిగా ప్రేమించడం, అతిగా నమ్మడం వల్ల మీరు పడ్డ ఆవేదన నుంచి బయటపడాలి అంటే మీకు ఆ కొంచెం నిర్లిప్తత చాలా అవసరం అండి. జూన్ నెల మిమ్మల్ని ఒక బలమైన యోధుడిగా మలిచిందనమాట. ఇక 9వ ఇంట ఉన్న గురువు జూలైలో మీకు కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. పాత మోసాల నుంచి బయటపడి ఇప్పుడు మీరు ఒకరిని నమ్మేటప్పుడు చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. జూలై మీకు ఇస్తున్న అతిపెద్ద వరం ఏంటంటే మీకు ఇప్పుడు ఎమోషనల్ డిపెండెన్సీ, అంటే ఒకళ్ళ మీద ఆధారపడటం ఉండదనమాట. మీరు మీకు తోడుగా ఉండటం నేర్చుకుంటారు. మీ పని మీద దృష్టి పెడితే మీరు ఊహించని ధనలాభం లేదంటే కెరియర్లో ప్రమోషన్ పొందే అవకాశము ఉంటుందండి. జూన్లో జరిగిన ఆ అన్యాయం ఇప్పుడు జూలైలో మీకు ఒక ఆశీర్వాదం లాగా మారబోతుంది. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని కిందకి లాగడానికి చూస్తే మీరు పైకి ఎదిగి చూపించడమే మీ సమాధానం అనమాట. డబ్బు అంటే కేవలం కరెన్సీ నోట్లు కాదండి, అది ఒక మనిషి జీవితంలో ఎంతో కొంత ప్రశాంతతను కనిపెట్టే సాధనం. జూలై 2, 3, 4 తేదీల్లో వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి గమనిస్తే మీరు పడుతున్న ఆందోళన అందరికీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందండి. అప్పులు పెరగడం, కంటికి కనిపించని ఖర్చులు మిమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు కదండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, 9వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీకు ఒక రకమైన సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే మీకు నిజంగా అవసరమైన సమయంలో ఊహించని వ్యక్తి నుంచి లేదా అదృష్టం రూపంలో సహాయం అందడం ఖాయం. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఏంటంటే డబ్బు
మనల్ని రక్షించదు, మన బంధాలే మనల్ని ఆదుకుంటాయి. ఇంట్లో వాహనం రిపేర్లు, ఇంటి మరమ్మతులు అంటూ అనవసరమైన ఖర్చులు మీ నెత్తిన పడుతున్నప్పుడు ఏంటి నాకు ఇలా జరుగుతుంది అని ఆవేశపడకండి. ఇవన్నీ కర్మ సిద్ధాంతంలో భాగంగా మీరు పాత బాకీలను తీర్చుకోవడానికి ప్రకృతి మీకు ఇస్తున్న అవకాశాలు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమండి. అంటే కష్టమే కాదండి, అది మీ మధ్య బంధాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే జూలై 7 తర్వాత బుధుడు 8వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అప్పుడు పాత ఇన్సూరెన్స్ లేదంటే చిట్టీల రూపంలో మీకు ఊహించని ధనలాభం కలగబోతుంది. కాబట్టి ఇప్పుడు పడుతున్న ఈ ఆర్థిక క్షోభను చూసి కుంగిపోకండి. ఇది కేవలం ఒక తాత్కాలికమైన పరీక్ష మాత్రమే. మీరు ఈ రోజు నిజాయితీగా ఓపికగా ఉంటే రేపు మీ బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు మీ మనశ్శాంతి కూడా పెరుగుతుంది. భయం వద్దండి, అంతా మంచిగా జరుగుతుంది. మీ అదృష్టం మీ వెంటే ఉంటుందండి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక 2 ప్రధాన శక్తులు ఉంటాయి. ఒకటి ఆకాశంలో తిరుగుతున్న గ్రహాల గమనం, అంటే గ్రహాల తీరు. 2 మనం గతంలో చేసిన మనుషుల ఫలితం, అదే మన కర్మ సిద్ధాంతం. జూన్ నెలలో మీరు అనుభవించిన ఆ కష్టాలు, ఆ ఒత్తిడి మరియు మీరు నమ్మిన వారు మిమ్మల్ని దూరం చేయటం, ఇవన్నీ కేవలం ఒకదాని వల్ల జరగలేదండి. గ్రహాల పరంగా చూస్తే జూన్లో కొన్ని గ్రహాల సంచారం మీ మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగించింది. కానీ గ్రహాల మార్పు అనేది మన జీవితానికి కేవలం ఒక రోడ్ మ్యాప్. అంటే ఆ రోడ్డు మీద మనం ఎటు వెళ్తున్నామన్నది మన కర్మ ఫలితంపై ఆధారపడి ఉంటుందన్నమాట. గ్రహాలు మన జీవితంలో ఒక సిగ్నల్ లాంటివి. జూన్లో గ్రహాలు మీకు ఒక రెడ్ సిగ్నల్ ఇచ్చాయి. దాని అర్థం మీరు ముందుకు వెళ్ళడం తప్పు అని కాదు, కాస్త ఆగమని ఆలోచించమని హెచ్చరించాయి. కానీ మనం ఆ హెచ్చరికను అర్థం చేసుకోకుండా ఆవేశపడడం వల్ల ఆ సంఘర్షణలు పెరిగిపోయాయి. మనం గతంలో ఎవరికి ఎలాంటి సహాయం చేశాం, ఎవరిని ఎలా బాధ పెట్టాం అనే లెక్కలే ఇప్పుడు జూన్ నెలలో సంఘటనలుగా ఎదురవుతాయి. మీరు ఆఫీస్లో పడ్డ కష్టాలు, మీ కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు, ఇవన్నీ మీరు గతంలో వేసిన విత్తనాలేనండి. కర్మ సిద్ధాంతం చాలా పవర్ఫుల్. అది ఎప్పుడూ ఒక క్రమ పద్ధతిలోనే పనిచేస్తుంది. ఎందుకంటే జూలైలో మీరు ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నారు. గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అంటే జూన్లో మీరు చెల్లించిన కర్మ రుణాలు ఇప్పుడు తీరిపోతున్నాయి. జూలై 2, 3, 4 తేదీల్లో గ్రహాల అమెరిక చూస్తుంటే మీ జీవితంలో మళ్ళీ పట్టాలెక్కబోతుందండి. నిజం చెప్పాలంటే ఈ జూలై 2, 3, 4 తేదీలు వృశ్చిక రాశి వారికి ఒక రకమైన మానసిక సంఘర్షణతో కూడిన రోజులు. అయితే ఆఫీస్కి వెళ్ళగానే మొదలవుతున్న ఆ తెలియని భయం, నేను సరిగ్గా చేస్తున్నానా, నా టాలెంట్కి తగ్గ గుర్తింపు దక్కుతుందా అన్న ఆత్మ న్యూనత మిమ్మల్ని లోపల కుంగతీస్తున్నట్టు అందరికీ తెలిసిందే. మీరు చేసే పనిలో లోపం ఏమీ లేదండి. కానీ పక్కన ఉన్నవాళ్ళు ఆడుతున్న ఆఫీస్ పాలిటిక్స్ లేదా నమ్మక ద్రోహాలు మిమ్మల్ని తీవ్రమైన డిప్రెషన్లోకి నెట్టేస్తూ ఉన్నాయి. ఆఫీసులో అంటే ఆవేశంలో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం, ఈ జాబ్ మానేస్తే బాగుండు అని అనుకోవడం చాలా సాధారణం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటి క్లిష్ట పరిస్థితులే మీ సహనాన్ని పరీక్షించే అగ్ని పరీక్షలు. ఇది కేవలం కెరీర్ సమస్య కాదు, ఇది మీ కర్మ సిద్ధాంతం మీకు నేర్పుతున్న ఒక జీవిత పాఠం. భవిష్యత్తులో మీరు ఒక బలమైన వ్యక్తిగా ఎదగాలి అంటే ఇప్పుడు మీరు పడుతున్న ఆ బాధే మిమ్మల్ని పదును పెడుతుంది. జూలై 4 తర్వాత శుక్రుడు కర్మస్థానంలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే పనిలో మీకు తెలియని ఒక కొత్త ఉత్సాహం, ఒక మహిళా సహోద్యోగి నుంచి మీకు లభించే మద్దతు మీ కెరియర్ని మలుపు తిప్పుతాయండి. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. జూలై 16 తర్వాత సూర్యుడు గురువు కలిసి మీ అదృష్టాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతున్నారు. ఆ సమయం వచ్చే వరకు కాస్త ఓపిక పట్టండి. మౌనంగా మీ బాధ్యతను నిర్వర్తించండి. కష్టాలు శాశ్వతం కాదండి, మీ పట్టుదల మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకండి, అంతా మంచి జరుగుతుంది. ఇక వ్యాపారం అంటేనే నిరంతరం రిస్క్తో కూడిన ప్రయాణం. కానీ జూలై 2, 3, 4 తేదీలు వృశ్చిక రాశి వారికి ఒక రకమైన నిశ్శబ్ద యుద్ధం వంటివి. 9వ ఇంట ఉన్న గురువు మీకు లాభాలను అందిస్తూ ఉన్న, సప్తమ స్థానంలో ఉన్న కుజుడు మీ భాగస్వామితో గొడవలను, ఈగో సమస్యలను సృష్టిస్తూ మీ మనశ్శాంతిని దెబ్బతీస్తున్నాడని అందరికీ తెలిసిందే. మీ పార్ట్నర్తో చిన్న చిన్న విషయాలకే వాదనలు జరగటం, మీ నిర్ణయాలను వారు తప్పు పట్టడం, ఈ నమ్మక ద్రోహం వంటి పరిస్థితులు మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తూ ఉంటాయి. అప్పులు పెరగడం, కొత్తగా ఏదైనా చేద్దామంటే ఎక్కడ నష్టపోతానో అన్న భయం, ఇవన్నీ కేవలం వ్యాపారపరమైన ఇబ్బందులు మాత్రమే కాదు, ఇవి మీ సహనాన్ని పరీక్షించే కర్మ పాఠాలు. మీరు ఈ రోజుల్లో పడుతున్న ఈ సంఘర్షణే భవిష్యత్తులో మీరు ఒక గొప్ప వ్యవస్థాపకుడిగా ఎదగటానికి కావాల్సిన అనుభవాన్ని ఇస్తుందన్నమాట. అయితే ఈ 3 రోజులు కూడా కొత్త ప్రయోగాలు చేయడానికి, గుడ్డుగా రిస్క్ చేయడానికి ఇది సరైన సమయం అయితే కాదండి. మీ వ్యాపారాన్ని ఇప్పుడు ఎలా ఉందో అలానే కొనసాగిస్తూ మీ పాత కస్టమర్లతో ఉన్న సంబంధాలను బలపరుచుకోవడంపైనే దృష్టి పెట్టండి. మీ భాగస్వామితో గొడవ పడటం వల్ల వచ్చేది
విశ్లేషణ కాదు, కేవలం దూరం మాత్రమేనండి. కాబట్టి కాస్త మౌనంగా ఉండండి, ఆవేశాన్ని తగ్గించుకోండి. గుర్తుంచుకోండి, ఈ ఆర్థిక ఒడిదుడుకులు శాశ్వతం కాదండి. మీరు ఓపికగా ఉంటే ఈ 3 రోజులు గడిచిన తర్వాత అదృష్టం మీ వైపే తిరుగుతుంది. మీ కష్టం వృధా పోదు. కాస్త నమ్మకం ఉంచండి, అంతా మంచి జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ జూలై 2, 3, 4 తేదీలు వృశ్చిక రాశి వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా మనశ్శాంతికి ఒక పరీక్షా సమయం. ఒకవైపు శరీరంలో విపరీతమైన వేడి, ఆవేశం, మరోవైపు నిద్రలేని రాత్రులు. రేపు ఏం జరుగుతుందో అన్న అకారణమైన భయం మిమ్మల్ని పీడిస్తూ ఉంటే నాకు మీ బాధ అర్థమవుతుందండి. 7వ ఇంట్లో ఉన్న కుజుడు మీ లగ్నాన్ని నేరుగా చూస్తున్నాడు. శరీరంలో ఆ వేడి, రక్తపోటు పెరగటం సహజం. కానీ ఈ కోపాన్ని మీరు వాహనాల మీదో అవతలి వారి మీదో చూపిస్తే జరిగే నష్టం మీదేనండి. కడుపులో మంట, కంటి మంటలు ఇవన్నీ కేవలం శారీరక రుగ్మతలు మాత్రమే కాదు, మీరు మీ మనసులో దాచుకున్న ఆందోళనల ప్రతిరూపాలు. 10వ ఇంట కేతువు, 4వ ఇంట రాహువు సంచారం చేస్తున్న ఈ సమయంలో ప్రశాంతత అనేది మీరు వెతుక్కుంటే దొరికేది కాదు, మీరు సృష్టించుకోవాల్సిన ఒక అద్భుతం. అంటే ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన లేదంటే ప్రాణాయామం చేయడం అంటే కేవలం పూజలు కాదండి, అది మీ మనసును మీరు రీప్రోగ్రామ్ చేసుకోవడం. ఈ కర్మ సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే మీరు ఎంత కోపంగా ఉంటే అంత ఎక్కువ నష్టపోతారు, ఎంత శాంతంగా ఉంటే అంత గట్టెక్కుతారు. భయం, ఆందోళన మిమ్మల్ని తినేస్తూ ఉంటే దయచేసి ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని గడపండి. ఆ నిశ్శబ్దం మీకు ఇచ్చే సమాధానం ఏ డాక్టర్ ఇచ్చే మందు కంటే కూడా గొప్పగా పనిచేస్తుందండి. గుర్తుంచుకోండి, ఈ 3 రోజులు మీరు మీ శరీరానికి, మనసుకు ఇచ్చే విశ్రాంతే మీరు భవిష్యత్తులో గెలవడానికి అవసరమైన ఇంధనం. ఆవేశంలో వాహనాలు నడపకండి, అలానే అనవసరపు గొడవలకు దూరంగా ఉండండి. ప్రాణాయామంతో మీ శ్వాసను మీ అదుపులోనికి తెచ్చుకోండి. ఈ భయాలు కేవలం మబ్బులండి, కాస్త ఓపిక పట్టండి, అంతా సర్దుకుంటుంది. నిజం చెప్పాలంటే మనం అందరికంటే ఎక్కువగా ప్రేమించే వారితోనే ఎందుకు గొడవ పడతామో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ జూలై 2, 3, 4 తేదీల్లో వృశ్చిక రాశి వారి ఇంట్లో పరిస్థితి సరిగ్గా ఇలానే ఉంటుందండి. 7వ ఇంట కుజుని సంచారం వల్ల మీ మాటల్లో తెలియకుండానే పరుషత్వం పెరిగిపోతూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ మీరు వాడే పద్ధతి మీ భాగస్వామిని లేదంటే కుటుంబ సభ్యులను లోపల ఎంతలాగా గాయపరుస్తుందో ఒక్కసారి గమనించండి. ఒక చిన్న మాట, ఒక చిన్న తప్పును పట్టుకొని మీరు చేసే విమర్శ, ఇవన్నీ కలిసి ఇంట్లో ప్రశాంతతను మాయం చేస్తుంటాయండి. కానీ గమనించండి, 9వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. తండ్రి గారి ఆశీస్సులు, వారి నుంచి మీకు అందే మద్దతు, కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం, ఇవన్నీ కేవలం యాత్రలు మాత్రమే కాదు, ఇవి మీ కుటుంబం మధ్య ఉన్న నెగిటివిటీని కడిగేసే పవిత్రమైన కర్మశుద్ధి. మనం ఎప్పుడైతే అవతలి వారి తప్పులను ఎత్తి చూపడం ఆపేస్తామో అప్పుడు బంధాలు చిగురుస్తాయండి. ఈ 3 రోజులు మీరు గెలిచే వాదనల కంటే కూడా మీ ఇంట్లో ఉండే ప్రశాంతత చాలా విలువైనది. కాబట్టి ఆవేశంలో పరుష పదాలు వాడకండి, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడకండి. ఎందుకంటే మనం గెలిచే వాదనల వల్ల మన బంధాలు ఓడిపోతూ ఉంటే ఆ గెలుపుకు అర్థమే లేదు. ఈ కష్టాలు, ఈ విభేదాలు కేవలం మబ్బులు మాత్రమే. మీపై ఉన్న గురువు ఆశీస్సులతో మీరు గనక ఒక్క అడుగు వెనక్కి తగ్గి ఓపికగా ఉంటే కుటుంబంలో మళ్ళీ ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు ఒంటరి వారు కాదు, మీ కుటుంబమే మీ అసలైన అదృష్టం. దాన్ని కాపాడుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంటుందండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ కళ, ఆ వీసా, ఇంటర్వ్యూల భయం, చదువులో మీరు పడుతున్న ఆ అదృశ్యమైన సంఘర్షణ, ఇవన్నీ కూడా ఈ జూలై 2, 3 తేదీలు వృశ్చిక రాశి విద్యార్థులకు చాలా కీలకమైనవండి. ఒకవైపు 9వ ఇంట ఉన్న గురువు మీకు అద్భుతమైన విజయాన్ని అందించాలని సిద్ధంగా ఉన్న 5వ ఇంట ఉన్న శని మిమ్మల్ని బద్ధకంతో ఆపేయాలని చూస్తూ ఉన్నాడు. నిజం చెప్పండి, చదువుకోవడానికి కూర్చున్నప్పుడు నేను అనుకున్నది సాధించగలనా, పరీక్షల్లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి అన్న ఆత్మన్యూనత మిమ్మల్ని లోపల తినేస్తూ ఉంటుంది కదండి. 10వ ఇంట కేతువు సంచారం వల్ల మీకు కలుగుతున్న ఈ భయం, ఆందోళన ఇవన్నీ మీ మెదడు మబ్బుల్లాగా పేరుకుపోయాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ భయం మీ బలహీనత కాదు, అది మీ బాధ్యతకు చిహ్నం అని. మీరు పడుతున్న ఈ కష్టం వృధా పోదు. కర్మ సిద్ధాంతం ఏం చెబుతుందంటే ఏ రోజైతే మీరు ఈ భయాన్ని అంటే మీ భయాన్ని దాటి అడుగు వేస్తారో ఆ రోజే గురువు ఆశీస్సులు మీకు పూర్తవుతాయి అని చెప్పేసి. అంటే ఈ 3 రోజులు కూడా పుస్తకాల ముందు గంటల తరబడి కూర్చున్న ఫలితం లేదండి. మీరు కాస్త ప్రశాంతంగా మీ మీద నమ్మకం ఉంచి చదవడం మొదలు పెడితే మీకు అసాధ్యమైనది ఏదీ లేదండి. మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, కానీ ఆ దేవుడు మనకి ఇచ్చే పరిహారం ఏంటో తెలుసా? మనకు మనమే ఒక మెరుగైన మనిషిగా మారే అవకాశం. ఈ జూలై 2, 3, 4 తేదీల్లో మీ ఆవేశం మిమ్మల్ని నాశనం చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మంగళవారం హనుమంతుడిని లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోవడం అంటే మీలోని అగ్నిని ప్రశాంతమైన నీరుగా మార్చుకోవడమే. కుజుడు ఇస్తున్న ఆ కోపం మీ బంధాలను దహించి
వేస్తుంటే ఎర్రని పూలతో పూజ చేయడం అనేది నేను నా ఆవేశాన్ని జయిస్తున్నాను అని మీరు ఇచ్చుకునే ఒక ప్రమాణం. అలాగే ఆఫీస్లో పనిలో మిమ్మల్ని పీడిస్తున్న అభద్రత అంటే అన్యూనత, ఆత్మన్యూనత ఇవి కేవలం మీ కేతువు ఇచ్చే పాఠాలు. ప్రతిరోజు గణపతి అథర్వ శీర్షం పఠించడం అంటే ఏదో మంత్రం జపించడం కాదండి. మీ మనసులోని చీకటి ఆలోచనలను తొలగించుకొని ఒక కొత్త ధైర్యాన్ని నింపుకోవడం. మీ భయం, ఆఫీస్ పాలిటిక్స్, అప్పుల గొడవలు ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదండి. మీరు ఇంకెంత దృఢంగా మారాలో చూపించడానికి వచ్చాయి. గురువారం నాడు సాయిబాబాను లేదంటే దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం ద్వారా మీ భాగ్యస్థానంలో ఉన్న గురువు యొక్క అదృష్టాన్ని మీరు జీవితంలోనికి ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ పరిహారాలు కేవలం గ్రహశాంతి కోసం మాత్రమే కాదండి. ఇవి మీలోని ప్రతికూలతను తొలగించి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపే లైఫ్ లెసన్స్. మీరు ఈ 3 రోజులు మీ మనసును నిశ్చలంగా ఉంచుకొని ఈ చిన్న చిన్న పనులను మీ మనసును శుద్ధి చేసుకోండి. అదృష్టం ఎక్కడికో వెళ్ళదు, అది మీ చుట్టూనే ఉంది, మీకు తోడుగా నడుస్తుంది. అయితే గతంలో మీరు పడ్డ ఆ బాధలు, మీరు నేర్చుకున్న కర్మపాఠాలు ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చాయి. ఇప్పుడు మీరు తెలివైన వారు, అనుభవజ్ఞులు. అందుకే ఆ పాత డైరీ పేజీని చింపేసేయండి. గ్రహాల మార్పు మీ అదృష్టాన్ని మలుపు తిప్పేస్తుందండి. మీ కర్మ ఫలితాలు శుద్ధి అయ్యాయి. ఇప్పుడు కొత్తగా ధైర్యంగా అడుగు వేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మరిన్ని ఇలాంటి లోతైన విశేషాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.